హలో, హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అంతా? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగుంటారని కోరుకుంటున్నాను. ఇక్కడ ఏంటంటే ఇక మనకు వర్షాలు అయితే స్టార్ట్ అయినాయి కదా. నాకు తులసమ్మ అదేందో చిన్న పురుగు అది వచ్చేసి కొంచెం నిద్రపోయిందనమాట. ఇంకా అందుకోసం ఇక్కడ నేను తులసి చెట్టు నాటుకుందామని ఈరోజు ఉదయాన్నే స్నానం అది చేసిన తర్వాత ఫస్ట్ వెంటనే ముందు తులసమ్మను పెట్టేద్దామనేసి ఇక్కడ అదే చేస్తున్నాను అన్నమాట. ఇంకా ముందు ఉన్న చెట్టు అది తీసేసి అట్లా చెట్లు ఉంటే పక్కన చెట్లలో పెట్టినాను. ఇంకా ఇక్కడ ఏమైనా పూలు అవి కూడా ఉంటాయి కదా, అవన్నీ తీస్తాను. కొంచెం మట్టి గెలికి మళ్ళీ నాటుకున్నాము. పైన మొక్కలలో చాలానే ఉంటాయిలేండి నాకు తులసి మొక్కలు అయితే. ఇంకా అక్కడున్న మొక్క తెచ్చుకొని నేను నాటుకుందామని ఇక్కడ అదే చేస్తున్నా. ఇంట్లో మనకు ఖచ్చితంగా తులసమ్మ అయితే ఉండాలి. ఎందుకంటే మనకు ఇంటికి వచ్చే నెగిటివ్ అంతా అమ్మకే తీసుకుంటుందంట. మనకి ఏ హాని కలగకుండా ఉంటుందంట. ఇంటి ముందర తులసి ఉంటే మాత్రం ఖచ్చితంగా వాకిలి తెరవంగానే తులసమ్మ అయితే ఎదురుగా ఉండాలి. చాలా మంచిది అట్లా ఎదురుగా ఉంటే. పరమ పవిత్రమైన మొక్క ఏదైనా ఉందంటే అది తులసి మాతనే. ఇంకా కార్తీక మాసంలో అయితే బాగా చేసుకుంటాం కదా అందరం కూడా తులసమ్మకి. ఇంకా అదే ఇక్కడ చేస్తున్నా. ఫస్ట్ మట్టి అంతా గెలుకుతున్నాను అనమాట. అంటే గట్టిగా అయితే ఏమి ఉండదులేండి మట్టి, కాకపోతే కొంచెం అట్లా కదిలిస్తే బాగుంటుంది కదా అనేసి. ఇంకా అసలు ఆ మొక్కనే ముందు మొక్కనే మంచిగా ఉంటుందిలే అని అనుకున్నాను. కానీ ఎందుకో ఇంకా నిద్రపోయింది. సరే, ఇంకా మన చేతిలో ఏం లేదు కదా. ఇంకా అందుకోసం నేను మళ్ళీ వేరే మొక్క అయితే తెచ్చుకొని నాటుకుంటున్నాను. మిద్దె పైన ఉంటే అదే తెచ్చుకున్నా. ఇంకా ఆ మొక్కనే నాటేసుకుందామని ఇక్కడ మొత్తం మట్టి అంతా కదిలిచ్చేసి కొంచెం అది ఎప్సమ్ సాల్ట్ అంటే మొక్కకి చలువ అనమాట. ఇది ఒక్కటే వేస్తాను నేను మొక్కలకి, ఇంకా వేరే ఏం వేయను. ఎప్సమ్ సాల్ట్ అని దొరుకుతుంది, ఇది ఒక్కటి తెచ్చి వేసుకుంటూ ఉంటా. ఇంకా ఎప్పుడు పెట్టుకుంటాను ఇంట్లో స్టాక్ అయితే. కొంచెం పసుపు కుంకుమ అది కూడా వేసి ఇంకా నాటుకుందాం మొక్కనని ఇంకా అదే ఇక్కడ వేస్తున్నాను అనమాట. ఇంకా మంచిగా ఉండు తల్లి అని మొక్కుకొని ఇంకా, ఎందుకంటే మనల్ని కాపాడే మొక్క ఏదైనా ఉందంటే అది తులసమ్మనే నేను అనుకుంటుంటాను. నా పెళ్ళి కాకముందు నుంచి కూడా నాకు తులసమ్మకు పూజ చేయడం తెలుసు. తులసి బృందావనం కట్టించుకొని చిన్నప్పుడైతే మాకు ఇంకా బాగా ఓపెన్ ప్లేస్ కదా, కరెక్ట్ ఇంటి ముందర తులసి బృందావనం. మరి అంటే ఇటుకలతో కట్టించి మరి అసలు పల్లెటూర్లలో బాగా స్పేస్ ఉంటుంది కదా, భూమిలో ఉంటుంది అమ్మవారు. అసలు ఎంత బాగా వస్తుంది అంటే చెట్టు భూమిలోంచి వస్తే చాలా బాగుంటుంది. మంచిగా ఏర్లు బాగా పోతాయి. ఇంకా చెట్టు కూడా బాగా ఎదుగుతుంది అనమాట. మా ఇండ్లు అప్పుడు ఫోన్లో లేవులేండి. నా పెళ్ళైన కొత్తలో కూడా నేను కూడా భూమిలో వేసుకుంటుని చెట్టు ఉండే కొంచెం ప్లేసు, ఖాళీ ప్లేస్ ఉండింది అనమాట మా ఇంటి పక్కన. అప్పుడు ఇల్లులు ఏం లేకుండా, ఇప్పుడు అసలు ఖాళీ ప్లేస్ చూద్దామంటే లేదులేండి. అప్పుడైతే నేను ఇంకా ఇంటి ముందరనే వేసుకోయింటి. అసలు కార్తీక మాసం వస్తే ఇంటి ముందర తులసమ్మకు చీర కట్టిస్తే గుడికి వెళ్ళే వాళ్ళందరూ కూడా నాకు తులసి బృందావనం అదే తులసమ్మ పండగ వస్తుంది కదా కార్తీక మాసంలో, క్షీరాబ్ది ద్వాదశి అని. ఆ రోజు పూజ చేసుకుంటానన్నమాట. కానీ ఎందుకో ఆ రోజు నాకు మిస్ అయ్యి పౌర్ణమి రోజు చీర కట్టించి చేసుకోయింటి. ఇంకా బయట కదా ఇంటి ముందర చీర కట్టించేసరికి అసలు ప్రతి ఒక్కరు, మా ఇంటి ముందర గుడి ఉంది కదా, గుడికి వెళ్ళే వాళ్ళందరూ చూసేవాళ్ళు అనమాట. మనిషి ఉన్నట్టే, మనిషి కూర్చున్నట్టే కూర్చుంది, అంటే అమ్మవారు కూర్చున్నట్టే కూర్చుంది, చెట్టులాగా లేదు చీర కట్టేసరికి అని అందరూ చూస్తూ వెళ్ళడమే అనమాట. అంత బాగుండింది. అసలు గడిచిపోయిన రోజులన్నీ మెమొరీనే అబ్బా. ఎంత బాగుండిందంటే అప్పుడు అమ్మవారు ఇంటి ముందర ఇంకా బాగా ఒక తొట్టి పెట్టుకొని ఆ తొట్టి భూమిలోకి పోయేటట్టు పెట్టింటనమాట. బాగా గోడ కట్టుకొని చాలా బాగా పెట్టుకోయింటిలేండి. అప్పుడు ఫోన్లు ఫొటోస్ అవి ఏవి లేవు కాబట్టి మనకు అది గుర్తే కానీ కళ్ళకు కనిపించదు. అంత బాగుండింది అప్పుడైతే. ఇక్కడైతే మొక్కనైతే నాటుకున్నాను.
తులసమ్మ ఎప్పుడు ఉంటుందిలేండి నాకు ఇంట్లో అయితే అసలు లేదు అనేది ఉండదు. ఎప్పటికీ పెట్టేసుకుంటాను. ఇంకా ఆ ఇంట్లో అదే పెళ్ళప్పుడు కొంచెం ఎవరో తగిలినారు సంథింగ్ ఏదో అయింది. అప్పుడు కొంచెం తులసమ్మ ఇది డిస్టర్బ్ అయింది. ఇంకా ఆ తర్వాత కొంచెం బాగానే వచ్చింది. మళ్ళీ పాలు అది పోస్తే బాగా వచ్చింది. మళ్ళీ ఎందుకో ఈ ఇంట్లోకి వచ్చినాక ఎండ బాగానే ఉంది ఇక్కడ, కానీ మరి సంథింగ్ ఏదో అయ్యింది. సరే ఇంకేం చేయలేము కదా అనేసి ఇంక నాటుకుంటున్నాను. ఇక్కడ నాటేసుకొని కొంచెం నీళ్ళు అది పోసేసి పెట్టేసుకుంటున్నాను అనమాట. కొంచెం ముగ్గు అది కూడా వేద్దామనేసి అక్కడే పెట్టుకుంటున్నాను. చాలా అంటే చాలా బాగా ఉంది. బాగా చెట్టు నిండా కూడా దళాలు అయితే వచ్చినాయి. తులసి మొక్క నిండా కూడా ఇంకా కొంచెం అదంతా క్లీన్ చేసుకొని ముగ్గు అది వేసుకుందామనేసి ఇక్కడ పెట్టేసుకుంటున్నాను. చూడండి అసలు ఎంత పచ్చగా ఉంది కదా. మనం డోర్ తీయంగానే మెయిన్ డోర్ తీయంగానే కనపడాలి మనకు అమ్మ, అప్పుడే బాగుంటుంది. ఇక్కడ పసుపది పట్టించిట్టి మొత్తం పోయింది. రేపు మళ్ళీ పూజ చేసుకొని ఫ్రైడే రోజు పసుపది పట్టిస్తా. ఇంకా సాటర్డేనే కదా పండగ, ఇంకా ఆ రోజు మంచిగా చేసుకుంటుందా, ఏకాదశి కదా, ఇంకా ఆ రోజు బాగా చేద్దాము. ఎంతమందికి ఇట్లా తులసమ్మ ఇంటికి పెట్టుకోవడం అలవాటు నాతో చెప్పండి. నాకైతే చిన్నప్పటి నుంచి కూడా తులసమ్మకి పూజించుకోవడం, తులసమ్మకి చీర కట్టించుకోవడం, తులసి పేరంటం చేసుకోవడం ఇవన్నీ తెలుసు. కార్తీక మాసం వచ్చిందంటే తులసమ్మ ఖచ్చితంగా దీపం పెట్టుకోవాలి కదా. ఫస్ట్ తులసి దగ్గర దీపం పెట్టి ఇంట్లో దీపం పెట్టుకోవాలి. కార్తీక మాసం అంతా కార్తీక దామోదరుడు కదా, కంపల్సరీ నెలంతా కూడా అట్లనే చేసుకుంటాం కదా. ఇంకా ఇక్కడైతే నీట్గా అంతా తుడుచుకొని ఇంకా ముగ్గు అది పెట్టుకుంటున్నాను. మనకు ముగ్గులే కదా పిచ్చి ఇష్టం, ఇంకా అదే ఇక్కడ జరుగుతుందన్నమాట. వారాహి నవరాత్రులు కూడా అయిపోవచ్చినాయి. ఎంతమంది వారాహి నవరాత్రులు చేసుకుంటున్నారో నాతో కామెంట్ అయితే చేసి చెప్పండి. ఇంకా ఇక్కడైతే ముగ్గు అది వేసుకొని మళ్ళీ ఇంకా పూజ అయితే చేసేసుకోవాలి. ఫస్ట్ తులసమ్మను నాటుకున్నాక ఇంకా ఇట్లా నాటినాక వర్షం పడింది అనుకోండి, ఇంకా చెట్టుకు తిరిగి ఉండదు. అదైతే పక్కా. ఏదైనా మొక్క వర్షం పడేటప్పుడు నాటుకుంటే బాగా అతుక్కుంటుంది. ఆ వాన నీళ్ళు అనేటివి మొక్కలకు తల్లిపాల లాంటివి అంట. అందుకోసం నాటిన రోజు వర్షం పడితే ఇంకా ఎంత బాగుంటుందో అదే అనుకుంటున్నా. ఈరోజు వర్షం పడాలా, నేను మొక్క పెట్టుకుంటున్నా కదా అని అనుకుంటున్నాను అనమాట. ఇంకా దేవుడి దయ, కానీ వర్షం అయితే పడింది. చాలా హ్యాపీ, ఫుల్ హ్యాపీ. నిజంగా దేవుడి దయ ఉందబ్బా. మనం మంచి పని చేసి ఖచ్చితంగా ప్రకృతి భగవంతుడు కంపల్సరీ సపోర్ట్ చేశారు. అదైతే నేను గట్టిగా నమ్ముతాను. మనం చేసే పనిలో నీతి నిజాయితీ ఉండాలి, అప్పుడే మనకు ఖచ్చితంగా ప్రకృతి కూడా సహకరిస్తుంది. ఆ యూనివర్స్ కూడా ఓకే చెప్పేస్తుంది, చల్ నువ్వు చేసేసుకో అని అంటుంటుంది అనమాట. నాకు అట్లనే అనిపిస్తుంటుంది. మనం న్యాయబద్ధమైన పనులు చేసినప్పుడు ఖచ్చితంగా సపోర్ట్ అయితే ఉంటుంది, ప్రకృతి సపోర్ట్ అయితే. ఇట్లా వేసుకున్నాను చూడండి, కొంచెం వాడినట్టుంది కదా. అంటే పొద్దున్నే చెట్లకు నీళ్ళు వేసేటప్పుడు తెచ్చుకున్నా, ఇంకా కొంచెం అట్లా పీకి పక్కన పెట్టేసరికి అట్లా ఉంది. కానీ బాగుందిలేండి, వర్షం పడేసరికి చాలా బాగుంది. నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇంటి ముందర కూడా ఇట్లా ముగ్గు అయితే వేసుకున్నాను. ఇంటి ముందర అయితే బాగా వేసుకుంటాను. ఇంకా మా ఇంటికి వెళ్తే ఇంకా మంచిగా వేసుకుంటానులేండి. నాకు అక్కడ ప్లేస్ బాగుంటుంది ఇంటి ముందర. ఇంకా అప్పుడు మా ఇంటి ముందు ముగ్గులు వస్తాయి రోజు. మా ఇంట్లో వీడియోలన్నీ చాలా బాగా వస్తాయిలేండి, ముందు ముందు చూద్దరు. మంచి మంచి వీడియోలు అయితే పెడతాను ఇక ముందు నుంచి కూడా. ఇంకా బాగుంటుంది. మా ఇంట్లో మంచిగా రెడీ చేసుకుంటున్నా కదా, సో అన్నీ కొత్త కొత్తగా వస్తాయిలేండి వీడియోలు. చూడండి తులసమ్మ ఎంత బాగుంది కదా. ఇదండి ఇవాళ వీడియో. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్ అండి, హ్యావ్ ఎ నైస్ డే.